హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ 1 kg లివర్ తీసి పెట్టుకున్నాను. ఇది కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసేసి బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఒక 10 minutes. ఎందుకంటే అది నీస్ వాసన ఉండకూడదు కాబట్టి నేను బాగా 2 to 3 times వాష్ చేసి పెట్టేసినాను. మనం ఇది ఎలా స్టార్ట్ చేయాలో చూపించబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ వాసన రాకుండా ఉండడానికి నేను పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టేసుకునింది. మీరు కానీ దాన్ని బాగా వాష్ చేసి పెట్టేసుకోండి. 1 spoon వచ్చి జీరా వేసుకోవాలి. ఇది బాగా చిట్పట్లాడినాక నేను బిర్యానీ రెండు తీసుకుని వేస్తున్నాను దీంట్లో. ఇది బాగా ఫ్రై అవ్వాలి. చక్కగా తీసుకుని దీంట్లోనే వేసేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి లవంగం ఒక 2 తీసుకున్నా చాలు దీనికి. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై కానీ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఫ్రై అవుతుంది. దీని తర్వాత వచ్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 onions, 2 చిల్లీ, దాని తర్వాత వచ్చేసి కరివేపాకు నేను ఇలా తీసి పెట్టేసినాను. ఇది వచ్చేసి మనం దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ వేసుకోండి. చిల్లీ వేసుకున్న తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోండి. దాని తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేసి మనం కట్ చేసిన ఆనియన్స్ వచ్చి దీంట్లోనే వేసేసుకోవాలి. నేను కట్ చేసిన ఆనియన్స్ వచ్చి దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి దీన్ని. మనం లివర్ ఫ్రై మాత్రము ఇలా చేసుకుంటే ఆ వాసన అనేది తెలీదు. ఇలా చేసినా కానీ ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఫ్రై అవుతుంది. మనం నెక్స్ట్ వచ్చేసి మిక్సీలోకి పెట్టుకోవాలి. మిక్సీలో ఏమేమి కావాలంటే తెల్లగడ్డ ఆల్రెడీ నేను వచ్చి తీసి పెట్టేసుకున్నాను 2 గడ్డలు. దాని తర్వాత వచ్చి కరివేపాకు, కొత్తిమీర, ఈ 3 వేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది బాగా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తెల్లగడ్డ, కరివేపాకు వచ్చి దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. నేను గ్రైండ్ చేసిన మసాలా వచ్చేసి దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి దీన్ని. ఇది చూడండి, బాగా ఏగింది. ఇదంతా ఆయిల్ అనేది పైన ఫుల్ వచ్చింది. దాని తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కిడ్నీ వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి. నేను ఎందుకు ముందే కిడ్నీ వేస్తున్నంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ముందే వేసేసి కొంచెం ఒక 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకుంటాను. లివర్ అనేది భిన్న ఉడికిపోతుంది. అందుకే నేను కిడ్నీ ఫస్ట్ వేసేసి ఒక 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. ఇది బాగా ఫ్రై అయిపోయినాక లివర్ని దీంట్లో తీసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది 10 నిమిషాల వరకు బాగా మగ్గనియండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా మగ్గాలి. మీరు నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా 2 to 3 times వాష్ చేసుకొని చేసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ అనేది తెలియకూడదు అనేసి. నేను ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను 10 minutes. ఇది చూడండి, ఇది బాగా మగ్గింది. ఇది నేను ఒక 10 minutes పెట్టి ఫ్రై చేసినా కాబట్టి ఇది బాగా మగ్గింది. ఇది గట్టిగా ఉంటుంది కదా, అందుకోసం ఇది 10 minutes ఉంచాలి. ఇది బాగా మగ్గింది కదా, మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ వచ్చేసి దీంట్లోనే వేసేసుకోవాలి. లివర్ మనము బాగా మిక్స్ చేయకూడదు. ఇది జస్ట్ కింది నుంచి పైన వరకు అలా మిక్స్ చేయండి. ఎందుకంటే పిసరైపోతుంది ఇది. మనం కింది నుంచి ఒక 2 times మిక్స్ చేస్తే సరిపోతుంది. చూడండి, సెంటర్ నుంచి తీసి మిక్స్ చేయాలి దీన్ని. ఎక్కువసారి మిక్స్ చేయొద్దండి దీన్ని. ఒక 2 times 3 times మిక్స్ చేసేసి మీరు అలానే పెట్టేసేయండి. మనం ఫస్ట్ వేసింది బాగా మగ్గి ఉంటుంది కాబట్టి లివర్ ఒక 2 minutes 5 minutes పెడితే చాలు. ఇది బాగా మగ్గుతుంది. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు నేను వచ్చేసి 1/2 spoon వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ 1/2 spoon వచ్చేసి టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నా. పసుపు 1/2 spoon. పసుపు కారం పడితేనే నాన్ వెజ్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. నేను 1/2 spoon పసుపు వేసినాను. ఇది లైట్గా కింది నుంచే టాస్ చేసుకుంటూ ఉండండి, మిక్స్ చేయదండి. దాని తర్వాత వచ్చేసి 1 spoon వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 spoon వచ్చేసి చికెన్ మసాలా, 1/2 spoon వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇది లైట్గా కింది నుంచే ఫ్రై చేయండి. 1 spoon వచ్చి కారం వేస్తున్నాను.
నాకు ఈ స్పైసీ కొంచెం చాలా కావాలి కాబట్టి నేను 1 స్పూన్ ఫుల్గా వేసి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వెజ్కి అనేది స్పైసీ ఉప్పు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. చిల్లీ పౌడరు వేసుకొని మిక్స్ చేసుకోండి దీన్ని. లేదంటే ఆ కలర్ అనేది బాగా మారింది. చాలా మందికి లివర్ ఫ్రై అనేది తెలీదు, చేసుకున్నా కానీ ఆ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది. ఇలా చేసుకుని తింటే ఆ స్మెల్ అనేది తెలీదు లివర్ ఫ్రైలో. ఇది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా, ఇది బాగా మసాలా అనేది బాగా అంటుకుని ఉంది. ఇది ఒక 30 మినిట్స్ వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి, మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటా. ఇది బాగా సిమ్లో పెట్టుకుని 30 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఆయిల్లోనే, వాటర్ అంతా ఏం పోసే అవసరం లేదు, నూనెలోనే బాగా వేగాలి దీన్ని. నేను ఇది వచ్చేసి క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. 30 మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉంది. చూడండి, ఇది ఫ్రై అవుతుంది. మీరు ఫుల్ పెట్టేసుకోవద్దండి, మా మూత లైట్గా కొంచెం డిస్టెన్స్ పెట్టి తీసుకొని, ఎందుకంటే ఇది వచ్చేసి బాగా పైనకి ఎగురుతుంది కాబట్టి. చూడండి, నేను హాఫ్గా క్లోజ్ చేసి పెట్టుకున్నాను దీన్ని. ఇది ఇంకా బాగా ఫ్రై అవుతుంది. ఇది చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యింది. నేను దీంతో పాటు కొత్తిమీర వేసుకున్నాను. నేను ఆల్రెడీ తెల్లగడ్డ వచ్చేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను. మొత్తంగా ఒళ్ళు తీయకూడదు, ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకుని ఇలా వేసేసుకోవాలి. తెల్లగడ్డ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే, డార్క్ అయ్యే వరకు. ఇది కనిపిస్తుంది కదా క్లీన్గా, ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇది ఫైనల్గా అయిపోయింది లివర్ కిడ్నీ ఫ్రై. ఇది మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫైనల్గా లివర్ కిడ్నీ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయ్యిందంటే, మీకు కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి, బాగా కట్ అయింది. దీంతో పాటు తెల్లగడ్డ అనేది తింటే మసాలా అనేది దీనికి బాగా అంటుకునింది. మనం బాగా ఫ్రై చేస్తుంది కదా, క్రిస్పీనెస్ తెలుస్తుంది దీంట్లో. మీరు కూడా నా తెల్లగడ్డ పాత్ర తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.